వాస్తవ పరిస్థితుల్లో అది ఓకే. మాత్రం శూన్యం తప్ప ఇంకోట్లేదు. ఓకే సార్. ఓకే. యాహ్! శివపార్వతి గారు గుడ్ మార్నింగ్. సో, ఇప్పటి వరకు మన సురేష్ గారు మాట్లాడారు. సురేష్ గారు మాట్లాడుతూ అనేక అంశాలు ఎస్పెషల్లీ ఏదో నిమిషానికి ఇంత లెక్కన అప్పులు చేస్తున్నారు. ఎక్కడ కూడా అప్పులు లేకుండా రాష్ట్రం గడవట్లేదు అని చెబుతూనే జీఎస్టీ వసూలు కానీ, తర్వాత వచ్చేసి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ సంబంధించినటువంటి వృద్ధి రేటు ఎలా పెరిగింది అనేటటువంటి దానికి ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి పరిమితుల గురించి, చట్టం గురించి కూడా వారు మాట్లాడారు. దానికి సంబంధించి నేను మళ్ళీ వారితో డిస్కషన్లో నేను మాట్లాడతాను. దాని గురించి క్లారిటీ ఒకటి ఇవ్వాలి, అది నేను వారితో మాట్లాడతాను. సో ఓవరాల్గా ఏంటి, నిజమేనా అప్పులేనా మొత్తం సురేష్ గారు చెప్పినట్టు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగట్లేదంటారా? ముందుగా రాజుగారు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. అప్పులేనా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కనపడేది అప్పే, ఇంకేం కనపడదు. వస్తుందండి నా వాయిస్? మాట్లాడండి, వినిపిస్తుంది మేడం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం చేసినా ఏం కనపడదు. వాళ్ళు ఏదో ఒకటి బురద జల్లు బకెట్ల కొద్ది బురద రెడీగా పెట్టుకుంటారు అనమాట. ఎందుకు క్రెడిట్ ఇస్తారు? అప్పులు అప్పులు అని అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు అప్పులు ఎంత, ఇప్పుడు నెల నెల ఆయన అంటే మనం ఏ ఆదాయం వచ్చినా రాకపోయినా నెలకి 7,000 కోట్లు ఇంట్రెస్ట్ తాలూకు అప్పు చెల్లించాల్సిందే. ఎందుకు? గతంలో చేసిన అప్పుల కోసం. నెల నెల 7,000 లెక్కన సంవత్సరానికి ఎన్ని వేల కోట్లు అవుతాయండి? దాదాపు 65,000 కోట్ల పైన మనం అప్పే కట్టాలి. అప్పుకి తెచ్చిన వడ్డీనే కట్టాలి. ఇప్పుడు అతను చెప్పినట్టు 1,90,000 కోట్లు ఎంతో అప్పు చేశారు అంటున్నారు. సరే 2 లక్షల కోట్లు వేసుకోండి ఆయన లెక్క ప్రకారం. అందులో దాదాపు 65,000 నుంచి 70,000 కోట్ల దాకా ఇంట్రెస్ట్ కట్టడానికే పోతుంది. పోతే ఇక్కడ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వేసిన రోడ్లేంటి, ఇచ్చిన పథకాలేంటి, ఆ పెన్షన్లు 3,000 నుంచి 4,000కి పెంచారు, తల్లికి వందనం వేశారు. ఒక్క పథకం కూడా సరిగా అమలు చేయలేరు అంటాడు. వాళ్ళ ఎమ్మెల్యేలే వెళ్ళి తిరుపతిలో అడుగుతుంటే ప్రజలు చెబుతున్నారు కదా, మీకు 3 సిలిండర్లు వచ్చినాయా అంటే 2 వచ్చినాయి, ఇంకోటి రావాలి వస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళే మార్చిలోపు వస్తుందని. ప్రజలే స్పందిస్తున్నారు. మీకు తల్లికి వందనం వచ్చిందంటే వచ్చింది, 2 బిడ్డలు ఉన్నారు, ఒక్కొక్కరు 13,000 చొప్పున 2 బిడ్డలకు పడిందని వాళ్ళే చెప్తున్నారు. అభినయ్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతున్నారు, ఇంటింటికి ఏదో పోస్టర్ పెట్టుకొని వెళ్ళారనమాట. సో అడుగుతుంటే ప్రజలే చెప్తున్నారుగా వస్తున్నాయా రావట్లేదా అని. పెన్షన్ మీరు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 250 అలా కాదు కదా. ఇక్కడ రాగానే 4,000 ఇచ్చారు. గతంలో పెండింగ్ ఉన్న డబ్బుతో కలిపి 7,000 ఒకేసారి వేసారు. అవే 50,000 కోట్లు కనిపిస్తున్నాయి కదా. మరి తల్లికి వందనం ఇచ్చారు. 60 లక్షల కుటుంబాలకు పైగా తల్లికి వందనం వచ్చింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సరే రాజధాని పనులు 15,000 కోట్ల రూపాయలు అప్పు కేంద్ర ప్రభుత్వం సహాయం వల్ల ఈరోజు పనులు మొదలు పెట్టబట్టే మీకు స్థలాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ కదిలింది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి, తద్వారా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయింది. కాదు అది పెంచినటువంటి, అంటే సురేష్ గారు ఏమంటున్నారు అంటే ధరలు పెరగడం అంటే భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచడం వల్ల వచ్చినటువంటి వ్యత్యాసమే తప్ప అక్కడ అంతగా ఏమి పెద్దగా వృద్ధి లేదు. వాల్యూ పెంచాలంటే ఏం చేయాలి? అక్కడ స్టఫ్ ఉండాలిగా. నువ్వు పెంచగానే ఎవరు కొనుక్కోరుగా వచ్చి. ఇప్పుడు 50 లక్షలు ఉంది, 1 కోటి రూపాయలు చేస్తే ఎవరు వచ్చి కొనుక్కుంటారు? ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కోవాలంటే ఏం రీజన్ చెప్పాలి? ఇక్కడ డెవలప్మెంట్ ఉందా లేదా, కడుతున్నారా లేదా, చేస్తారా లేదా, కూటమి మీద నమ్మకం ఉందా లేదా, పనులు జరిగితేనే కదా వచ్చి కొంటారు అమరావతిలో భూములు. లేకపోతే ఎవరు కొంటారు? కొనరు కదా. కొంటారండి. ఏం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు లాగా రోడ్లు దవ్వుకొని కూర్చుంటే ఇంట్లో పరదాలు కట్టుకొని ఎవరైనా వచ్చి కొన్నారా? ఎవరైనా కొన్నారా? ఏమన్నా పనులు చేయకుండా మనం ఇంట్లో కూర్చుంటే, ఏ అభివృద్ధి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే రేట్లు పెరుగుతాయా? ఒకవేళ పెంచినా ఎవరైనా కొంటారా? కొనే సాహసం చేయలేదు. ఎందుకు దానిపైన రిజిస్ట్రేషన్ శాఖ పర్సంటేజ్ నేను మాట్లాడుతున్నా. మీరు ఏదేదో మసిపూసి మారేడుగా చేయకండి. జనాలు మైండ్ సెట్ ఎట్లా ఉంటది. ఇప్పుడు నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నానండి. కొనుక్కోవాలంటే నేనేం చూసుకుంటా? అమరావతిలో డెవలప్మెంట్ ఉందా లేదా, నేను కొనుక్కుంటే నా ఫ్లాట్ రేటు ఫ్యూచర్ లో పెరిగిద్దా లేదా, రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచిందండి.
అమరావతిలో డెవలప్మెంట్ వల్ల ఓకే, ఓకే. పెరిగిపోయిన భూములు తెలుసుకోండి. నేను అందుకు చెప్తున్నా. ఓకే. ఏమండి భూముల విలువ ఆంధ్రాలో పెంచినా ప్రజలు మొత్తం కొనుక్కోవాలి రాష్ట్ర కదండి. భూముల ముందు ధరలను ఇంట్రెస్ట్ పెంచేస్తే చూపించాలి కదా వాళ్ళు. భూముల విలువ పెరిగినా పెరుగుతుంది ఆదాయం. కొనుక్కోవాలని ఓకే, ఇంట్రెస్ట్ ఓకే. ఆ రకంగా చూపించాలా పెరిగిన లేదా? ఆదాయం అది. మీరు అది తెలుసుకోండి. మీరు అది తెలుసుకోకుండా పెంచిన అభివృద్ధి వల్ల పెరిగిన ప్రజలు డేటా కొనుక్కోవడానికి ఆ ఇష్టం చూపించాలా లేదా అది చెప్పండి ఫస్ట్. ఏంటండి అది మేడం ఎలా చెప్పండి. చూపిస్తారు? ఓకే, ఓకే. అది ఎలా జీవో మేడం, చూపిస్తారు? నేను నాకు 10 కొనుక్కోరు, నిమిషాలు పెరిగితే జీవో కొనుక్కోరు, చెప్తాను మీకు. obviously కొనరు. అంటే అలా కాదులే అది సురేష్ చాలా గారు simple. సురేష్ గారు ధరలు సురేష్ గారు పెంచితే వారి వర్షన్ ఏంటి అంటే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసి భూములు కొనుక్కునేలాగా మేము ఆ అవకాశాలు కల్పిస్తున్నాము, అందుకని భూములకు సంబంధించి రేట్లు పెంచినా సరే కొనుక్కునేదానికి ముందుకొచ్చారు, సార్, రేట్లు పెంచడానికి కారణం అది అని చెప్పేటువంటి రేట్లు ప్రయత్నం అయితే చేశారు. పెంచారు సార్. కరెక్టే కరెక్టే రేట్లు పెంచారా లేదా? కరెక్టే కరెక్టే. అంటే నేను అంటే ఆమె వర్షం గురించి నేను మాట్లాడుతాను అంతే. ఇక్కడ నేను ఇప్పుడు ఎవరిని ఆ సమర్థించాను పెరిగిన ఆమె రేట్ల వర్షను వలన ఆదాయాన్ని మేడం చూపిస్తున్నారే చెప్పినటువంటి వర్షం కానీ గురించే వీళ్ళు చెప్తున్నాను. అభివృద్ధి చేసి Yes, భూముల yes. రేట్లు ఒక్క నిమిషం. పెంచాలా? ఇది గుర్తించాలి.